పుట్టిన బేబీకి ఫస్ట్ 3 రోజులు వచ్చేది చాలా ఇంపార్టెంట్. అది చాలా ప్రాముఖ్యత ఉంది అంటున్నారు. అట్ ద సేమ్ టైం తర్వాత 7 days కూడా చాలా కీలకం అని చెప్తున్నారు. అయితే తల్లిపాలు ఎంతకాలం ఖచ్చితంగా ఇవ్వాలి? మొదటి 6 నెలలు అంటే 180 రోజులు కేవలం తల్లిపాలు ఇవ్వాలి. అది సమ్మర్ అయినా కూడా మనకు 1 స్పూన్ వాటర్ కూడా ఇవ్వాల్సిన అవసరం. తల్లిపాలలో కావాల్సిన ప్రోటీన్స్ ఉంటాయి, కావాల్సిన వాటర్ ఉంటుంది. కాబట్టి మొదటి 6 నెలలు అంటే 180 రోజులు కేవలం తల్లిపాలే. 180 రోజులు అయిపోయినాక 6 నెలలు అయిపోయి 7 నెలలు ఉన్నప్పుడు దాన్ని వీనింగ్ ఫుడ్ అంటాం. వీనింగ్ ఫుడ్ అన్నప్పుడు మనకు పాలు, తల్లిపాలు ప్లస్ వీనింగ్ ఫుడ్, దాన్ని సరళాక్ అంటాము, లేక వాటిని ఇంట్లో తయారు చేసుకునేవి, గింజలతో తయారు చేసుకునేవి వాళ్ళకు 6 నెలల నుంచి 12 నెలల వరకు మనకు పెంచుతూ పోవాలి. ఆ పెంచుతూ పోయినప్పుడు ఆ 12th month వరకు ఫస్ట్ బర్త్డే అయినాక మనం ఏం తింటామో శిశువుకి అది పెట్టవచ్చు. ఆ మొదటి బర్త్డే వరకు మాత్రం మనకు 9 నెలల ఎగ్ మొదలు పెడతాము. ఆ ఎగ్ని 1 వారం 1/4, 2వ వారం 1/2, 3వ వారం 3/4, 4వ వారం ఫుల్. అంటే పర్ డే 9th month నుంచి 10th month అయ్యే వరకు ఒక ఫుల్ ఎగ్ కూడా ఇవ్వచ్చు. హోల్ ఎగ్ అంటారా, ఎగ్ వైట్ అంటారా? ఎగ్ వైట్, అదే ఎగ్ ఎల్లో పిల్లలకి ఇవ్వచ్చు. ఆ ఎగ్ వైట్ అనేది 1 year తర్వాత మొదలు పెడతాం. ముందు అసలు ఎల్లోదే స్టార్ట్ చేస్తాం. అలా 1 year వరకు తల్లిపాలు ప్లస్ ఇది. 1 year తర్వాత మనం తీసుకున్న ఆహారము 1 year నుంచి యాజ్ ఇట్ ఈస్ మనకు ఎక్కువ వాళ్ళ తక్కువ ఉంటుంది. అప్పుడు తల్లి 2 సంవత్సరాల వరకు తల్లిపాలు ఇవ్వచ్చు. 2 సంవత్సరాలు. కానీ మొదటి 6 నెలలు ఓన్లీ తల్లిపాలు. తర్వాత 6 నెలల నుంచి 12 నెలల వరకు జొన్నలు, బియ్యము, తర్వాత గ్రెయిన్స్ చేసి దాన్ని బాయిల్ చేసేసి నెయ్యితో కలిపి ఇస్తాము. ఆ తర్వాత 9th month ఎగ్ ఇస్తాము, ఫ్రూట్ జ్యూస్ ఇస్తాము, కొన్ని చిన్న ఫ్రూట్స్ వీళ్ళని బట్టి ఇస్తాం. కానీ మనం తీసుకున్న ఆహారం మాత్రం 1 year తర్వాత తల్లిపాలు 2 years వరకు కూడా ఇవ్వచ్చు. ఆ తల్లిపాలు సరిపోవు, కానీ తల్లికి ఇటు శిశువుకు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ.